నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మనము ఈరోజు అబౌట్ నిన్న సెల్ఫ్ టాక్ అయిపోయింది. తర్వాత మన గోల్స్ ఎవరితో చెప్పాలి అనే దాని గురించి నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను అనేసి మీకు చెప్పాను. సో అక్కడ మనం ఆగాము. బిఫోర్ ఆల్ ఆఫ్ దట్ మీకు ఏమైనా కళలు ఉన్నాయి అని అనుకోండి. గోల్ అంటే గోల్కి అయ్యే ముందు, అంటే ఇది నేను గోల్, ఇది నిర్ధారితమైన లక్ష్యము అని పెట్టుకునే ముందు మీరు జనరల్ గా మనసు విప్పి మీ కలలు, అరే ఇలా ఉంటే బాగుండు, మనము ఇక్కడికి వెకేషన్కి వెళ్తే బాగుండు, లేకపోతే నేను ఇది సాధించాలి అని అనుకుంటున్నాను. మనకి ఒక కళ లాంటిది ఉంటది. చిన్నప్పుడు ఎప్పుడో నేను ఈ ఫలానా కేరళకి వెళ్ళాలి, లేకపోతే ఈ వయనాడుకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడో చోటకి ఒక బీచ్కి వెళ్ళాలి, లేకపోతే నాకు ఒక ఫామ్ హౌస్, ఇలాంటివి. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ గోల్. మన మనసుకు వచ్చింది మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు, ఎవరితో పంచుకుంటారు? మనకలా పంచుకోగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? జస్ట్ థింక్. ఎందుకు అని అంటున్నానంటే, కొంతమంది తమ స్పౌజ్ తో కూడా, తమకి చాలా క్లోజ్ అని అనుకునే వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ ద క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ పీపుల్ హూమ్ యూ థింక్ ఏదో వెడ్లాక్ లో ఉండి అలా ఉండిపోవడం మూలానో, లేకపోతే పిల్లలతో షేర్ చేసుకోలేనివి, కన్నా తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేనివి, కొంతమంది ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోలేనివి. వీఆర్ బికమింగ్ సో అలోన్. అండ్ అప్పుడు మనకి ఎవరు గైడ్ చేస్తారు, ఇది రైటా ఇది తప్పా అనేసి? నిన్న మనం అనుకున్నాం కదా, మనము మన గోల్స్ ఎవరితో పంచుకోవాలి అనే విషయాన్ని మనము మాట్లాడుకున్నాం. జస్ట్ థింక్ అబౌట్ దిస్. మీ కలలు, మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎవరితో మీరు పంచుకుంటున్నారు వితౌట్ ఎనీ ఫిల్టర్? మనము అలా పంచుకోగలిగిన ఒక్కళ్ళని కూడా తయారు చేసుకోలేకపోతే మనం సరిగ్గా జీవిస్తున్నట్లేనా? జస్ట్ థింక్ అబౌట్ దట్. దీని గురించి మనము రాబోయే క్లాసెస్ లో కూడా వీలైతే మాట్లాడుకుందాం. కానీ మనము ఏమనుకుంటామనంటే, ఈ డ్రీమ్స్ పంచుకునే ఉద్దేశంతో మనం ఆల్వేస్ అవతల వ్యక్తిది తప్పు అని అనుకుంటాం. మనం కొంతమందితో నేను చాలా క్లోజ్ గాని నా కలలన్నీ పంచుకోలేను, నాకు అనిపించిందంతా పంచుకోలేను అనేసి, నాకు ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళ మీద కోపం వస్తుంది. అరే వాళ్ళు ఎందుకు ఇలా నెగిటివ్ గా అన్నారు, వాళ్ళు ఎందుకు నన్ను ఇలా ఆపుతున్నారు? అర్థమవుతుందా అండి నేను చెప్పేది? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? సో వీఆర్ ట్రైయింగ్ టు బికమ్ ఏ బెటర్ పర్సనాలిటీ. మనం ఏమంటాము అని అంటే, అవతల వ్యక్తిలో తప్పులు వెతకడం అక్కడ కూడా చూస్తాము, కానీ మనం ఏమన్నా మార్చుకోవాలా? మనకెవరు చెప్పరు. మనకి మనం ఏమన్నా మార్చుకుంటే బహుశా మనము కలలు పంచుకోవడం ఏంటంటే, ఇది ఎందుకు అని అంటే, మాటలు మాట్లాడడం మూలాన మనము మనం చెప్పుకున్నాం, నాట్ ఓన్లీ అదర్ పర్సన్, మనం కూడా వింటాయి. మన మైండ్ వింటుంది, మన సబ్ కాన్షియస్ వింటుంది, మన మనసు వింటుంది, మన హృదయం వింటుంది, మన యూనివర్స్ వింటుంది. మనకే
ప్రత్యేకమైన మన నేచర్ వింటుంది. సో మనము కొంతమందికి ఇవి లేక అసలు బయటికి ఉచ్చరించలేరు. ఇది ఏమైతుంది అని అంటే చాలా రోజులు ఇవి మనకి కొంతమందికి అసలు డ్రీమ్సే ఉండవు, కలలే ఉండవు. కొంతమందికి గోల్స్ అనేవి ఉండవు. ఎందుకు అని అంటే ఇదంతా ఎందుకు అయిపోతుంది అని అంటే మెల్లిమెల్లిగా అందరినీ కట్ ఆఫ్ చేస్తూ వస్తున్నాం. నేను వీళ్ళతో సరిగ్గా మాట్లాడలేను, వీళ్ళతో సరిగ్గా ఉండలేను, వీళ్ళు నాకు పనికి రారు అనేసి అవతల వాళ్ళ మనము చుట్టూ 1,00,000 మంది ఉన్నా మనం ఏకాకిలాగే జీవించాల్సి వస్తుంది. బికాజ్ మన మనసుకి ఏమనిపించిందో, గోల్ అని కాదు, మన మనసుకి ఏమనిపించిందో మనం మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. ఓన్లీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. అవసరం ఉంటేనే అవతల వాడితో మాట్లాడడం, అవసరం లేకపోతే ఇదిగో నాకేంటి అదే సినిమాల్లో చెప్పినట్టు వాట్ ఈస్ ఫర్ మీ అనేసి ఆలోచించడం. సో మన మాటలు మన సంబంధాలని, అంటే మనం నిన్న అనుకున్నాం కదా రిలేషన్స్, మన మాటలు మన సంబంధాలని మంచిగా బలంగా చేస్తాయి. అవే మాటలు మన సంబంధాలని తుంచేస్తూ ఉంటాయి, తెంచేస్తూ ఉంటాయి, కుళ్ళిపోయేలాగా చేస్తాయి, చిగురించేలాగా చెయ్యవు. సో అందుకని ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. నాకు ఈ రోజున చాలా గర్వంగా చెప్పుకోగలగాలి, నేను ఎవరితో అయినా ఫ్రీగా మాట్లాడగలను, ఎవరి దగ్గర నాకు ఫిల్టర్స్ లేవు అని అనుకోగలిగినప్పుడు మనం నిజంగా జీవిస్తున్నట్లు. అంటే ఉన్నదంతా గుట్టు మొత్తం బయట రట్టుగా చేయమని చెప్పట్లేదు నేను, బట్ మనకి ఫిల్టర్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉండాలి. మన మైండ్ ఏంటంటే చాలా చాలా ఫిల్టర్స్ చేసేస్తా ఉంటది. వీడితో ఇది చెప్పకూడదు, ఆవిడితో ఇది చెప్పకూడదు, ఈ నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా చెప్పకూడదు, ఇలా మాట్లాడకూడదు. దీని మూలాన మనం ఇలా చెప్పకపోతే ఏమవుతుంది అని అంటే మన కళలు వదిలేసేయండి, మన మనస్సు ఏమనుకుంటుందో వదిలేసేయండి, మన గోల్స్ అనేవి అసలు మనకి చెప్పాను కదా ఫైనల్లీ ఏకాకిలాగా అయిపోతున్నాము. అందరికి ఇదిగో నాకెవ్వరు లేరు అనే స్థితికి తెచ్చుకునేది ఎవరు అని అంటే మనమే. నాకెవరు లేరు అనేసి ఎలా తెలుస్తుంది మనకు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది? మనం ఏంటంటే మనకి ఫిల్టర్ పెట్టేస్తున్నాం. మనం మాటలు మాట్లాడేటప్పుడు ఫిల్టర్స్ పెట్టి మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడే దాని గురించి ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అనేది బాగా ఆలోచిస్తాము అనేసి అనుకుంటున్నాం, కానీ మనం తీసిన గోతిలో మనం పడిపోతున్నాము అనేది మనకి లేటుగా అర్థమవుతుంది. సో అందుకోసం మనకి మన ఏమల్లా ఒకటే, మనకంటూ శ్రేయోభిలాషులు ఉండవలసిందే. శ్రేయోభిలాషులు అని అంటే they need not only be blood relations, they need not only be friends, they need not only be మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టూ మన గురించి తెలిసిన వాళ్ళు, వీలైనంత ఎక్కువ మంది మనము మాట్లాడుకునేలాగా ఉండాలి. ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుకున్నా, మీరందరూ నా శ్రేయోభిలాషులు. ఐ ఫీల్ సో. నేను మీతో ఏదైనా చెప్పేసేయచ్చు. నా రిలేటివ్స్ అందరూ నా శ్రేయోభిలాషులు. నేను ఎవరికి పెద్ద ఫిల్టర్స్ ఎక్కువ ఉంచను. మనం అందరం గనక అలా అనుకుంటే
మీకు ఎంత ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉంటే, దే నీడ్ నాట్ ఓన్లీ బి యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, యువర్ బ్లడ్ రిలేషన్స్, యువర్ ఎక్స్టెండెడ్ రిలేషన్స్, యువర్ కొలీగ్స్, యువర్ ఆఫీస్ కోవర్కర్స్, మీ కింద పనిచేసే వాళ్ళు, పైన పనిచేసే వాళ్ళు, వీళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎవరితో అయినా ఏదైనా ఫ్రీగా మాట్లాడేసేయచ్చు. అలా ఉండగలిగే వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. అది అప్పుడు ఏమవుతుంది అని అంటే, యూ విల్ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ అలోన్. యూ విల్ నెవర్ ఫీల్ దట్ ఇదిగో నాకే చేసుకున్నాను, నాతో పాటు ఎవరు ఉండరు, నాకు హెల్ప్ ఎవరు చెయ్యరు. యూ నెవర్ నో, మీకు కావాల్సిన టైంలో సహాయం ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఐ విల్ స్టాప్ హియర్, బికాస్ ఇవన్నీ కూడా మనం ఆలోచించే ఆలోచనల్లో ఉంటాయి. వి విల్ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ గురించి కూడా నేను ఈ శ్రేయోభిలాషులు కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది మౌనిక నేను ఈ క్లాస్ లో చెప్తాం. చూసింగ్ ద వర్డ్స్, వెన్ వీఆర్ విత్ వర్డ్స్ ని ఇమోషన్స్ ని కలిపేటప్పుడు మనం ఏ పదాలు ఎంపిక చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. సరే, ఇప్పుడు నిన్న నా ఎక్స్పీరియన్స్ అబౌట్ గోల్స్. మనం ఎవరికి చెప్పాలి, గోల్స్ ఎవరికి చెప్పకూడదు అనే దాని గురించి నేను మీకు చెప్తాను. సో నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాను అనేసి మీకు చెప్పాను కదా, అబౌట్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళందరం ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోగానే చాలా మంది నెక్స్ట్ ఏంటి అనేసి అడుగుతా ఉంటారు. మీ అందరికి కూడా ఇది తెలిసే ఉంటది. వాట్ ఈజ్ నెక్స్ట్, ఆ తర్వాత ఏం చేస్తావు? సో నన్ను అడగలేని వాళ్ళు అంటే రిలేటివ్స్ మా పేరెంట్స్ని అడుగుతున్నారు, అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాడు? సో మీరు కొంతమంది ఆ స్థాయికి వచ్చినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి మిమ్మల్ని అడగొచ్చు. సో ఏ కాలేజీలో చేర్పిస్తాము, ఏం చేస్తాము? సో నేను అప్పటికే జిఆర్ఈను టోఫెల్ రాసున్నాను. అంటే యుఎస్ కి వెళ్ళడానికి యూనివర్సిటీస్ కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలా డిమాండ్ లో ఉన్న ప్లేస్, టైం అది. సో దాన్ని వదిలేద్దాం, అసలు నా స్టోరీ కాదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈస్, ఈ నెక్స్ట్ ఏంటి అని అడిగే వాళ్ళ గురించి చూద్దాం. మా పేరెంట్స్ని అడుగుతున్నారు నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళు దే హ్యావ్ షేర్డ్ మై గోల్ ఆర్ అవర్ ఫ్యామిలీస్ గోల్ టు దీస్ పీపుల్. అర్థమైందండి? సో మా అబ్బాయి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతాడంట అని చెప్పినప్పుడు, సివిల్ సర్వీసెస్ అంటే దాంట్లో సగం మందికి తెలీదు. నేను చెప్తున్న వాళ్ళతోటి ఓన్లీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ దెమ్, ఓన్లీ వేళ్ల మీద లెక్క పెట్టుకునగలిగిన వాళ్ళే మళ్ళీ మన కథలో రిపీట్ అవుతారు కాబట్టి చెప్తున్నా. సో సగం మందికి తెలీదు. అయితే తర్వాత మా అమ్మని అడుగుతారు, ఏంటి సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి అని. సో దే సెడ్, ఇదిగో కలెక్టర్ అవుతాడంట మా అబ్బాయి అనేసి పదే పదే అడిగినప్పుడు చెప్తుంది. ఇప్పుడు మన గోల్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోకూడదు అనే దాన్ని ప్రాక్టికల్ గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓన్లీ ఇంతవరకే తీసుకోండి. హ్యూమన్ బిహేవియర్, నేను ఎవరిని ఒకళ్ళని తప్పు ఒకళ్ళని రైట్ అని చెప్పడంలా, హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని మూలాన మనకు వచ్చే సాధక బాధకాలు ఏంటి అనేది చెప్తాను. సో కొంతమంది ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి జనరల్ గా ఒక రకమైన నెగిటివ్ భావన, అమ్మో వీళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతారా,
అర్థమవుతుందండి చెప్పేది? వీళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతారా? ఒక రకమైన ఆ, అహంభావం ఉన్నవాళ్ళు, అరే మొన్నటి వరకు కూడా ఆ, ఆ, మీకు అసలు ఏమీ లేదు, యు ఆర్ వెరీ పూర్, మాకైతే 2 ఇళ్ళు ఉన్నాయి 3 ఇళ్ళు ఉన్నాయి, మీకు ఏం అద్దెళ్ళల్లో ఉంటున్నారు, మీరు ఇలాంటి కళలు కూడా కంటారా అని అనుకునేవాళ్ళు. అంటే ఇక నెగిటివ్ సైడ్ నేను డిస్క్రైబ్ చేయదలుచుకోలేదు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ పీపుల్ అమాంగ్స్ట్ అమాంగ్స్ట్ అవర్ ఓన్. ఎవరైతే అడిగారో నెక్స్ట్ ఏంటి అనేసి, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటివ్, సమ్ చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళంతా అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, సిన్స్ దే ఆర్ నెగిటివ్, నేను అందరూ నెగిటివ్ ఉన్నారని చెప్పట్లేదు, దేర్ ఆర్ నెగిటివ్ పీపుల్ తో మనము మన గోల్ ని షేర్ చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పడానికి చెప్తున్నా. దే విల్ ఆర్గ్యూ ఫస్ట్. ఏంటి, అమ్మో అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు మనలాంటి వాళ్ళకి వస్తాయా? నెగిటివ్ పీపుల్ విల్ ఆర్గ్యూ. అండ్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, దే పాయింట్ అవుట్ రీజన్స్. ఏమని? వై యు కాంట్ అచీవ్. ఇదిగో నాకు తెలిసిన వాళ్ళు సివిల్ సర్వీసెస్ ని ఒక 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఏమి రాక మళ్ళీ మొదటికి వచ్చి ఆ అబ్బాయి ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. దే విల్ పాయింట్ అవుట్ రీజన్స్. దే విల్ ఆర్గ్యూ. ఒకవేళ లేదు మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అనేసి మా అమ్మ చెప్తే, ఏం చదువుతున్నాడు, ఇది ఈ పైకి వెళ్ళే కొద్దీ చాలా కష్టం, ఇదిగో 10 లక్షల మంది రాస్తారంట, 10-15 మందికే వచ్చేస్తుందంట ఇది ఐఏఎస్, ఎక్కువ మందికి రాదు, మరి మీ అబ్బాయికి ఇదిగో ఐఐటిలోనే సీట్ రాలేదు. దే ఆర్గ్యూ, ఐఐటిలోనే సీట్ రాలేదు, మరి ఐఏఎస్ ఎలా అవుతాడు? సో వీళ్ళు ఈ నెగిటివ్ పీపుల్ ని ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళ గురించి మనం గనక ఆలోచిస్తే, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం పెద్ద సాధించుండరు. అర్థమవుతుందా అండి? దే ఆర్ నాట్ ద పీపుల్ దట్ దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆర్ క్లెయిమ్డ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. దే దెమ్సెల్స్ ఆర్ ఎ బిగ్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ ని ఆపాదిస్తా ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కాపలా కాస్తా ఉంటారు. ఐ విల్ టెల్ యూ, కాపలా కాయడం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఊహాజనితమైన విషయాన్ని చెప్తున్నా. ఒక రిలేటివ్ వాళ్ళ అబ్బాయి నాకంటే ముందు ఇంజనీరింగ్ చదివి ఉన్నారు అని అనుకోండి. సో దే విల్ సీ దట్ ఇంకెవ్వరు ఇంజనీరింగ్ చదవకూడదు అనే ఒక మైండ్ సెట్ వాళ్ళల్లో ఉంటది. మా అబ్బాయి ఇదిగో ఐఐటీలోనో లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివారు అనుకోండి, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇదిగో మా అబ్బాయి మాత్రమే ఇంజనీరింగ్ చదివి ఉండాలి మా ఫ్యామిలీలో, ఇంకెవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో దే విల్ గార్డ్. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఆర్ యూ ఫాలోయింగ్? ఎస్. సో దే విల్ గార్డ్. అందుకోసం మనకి తెలియకుండా నెగిటివ్ డోసెస్ వీలైనంత ఎక్కువ కనపడినప్పుడల్లా పడేస్తా ఉంటారు. అండ్ దే డిస్కౌంట్. ఇదిగో మా టైంలో, మా అబ్బాయి టైంలో ఇంజనీరింగ్ చదవడం చాలా కష్టం, ఇప్పుడేముంది అంత డబ్బులు కట్టి కూడా ఇంజనీరింగ్ చదివేస్తారు. కానీ ఐఏఎస్ అలా కాదు. సో దే డోంట్ వాంట్ ఎనీ వన్ టు సక్సీడ్. వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్ ఏం కాదు, వాళ్ళు అక్కడికి ఎక్కడో చోటకు వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే 1 లక్ష రూపాయలు సంపాదించాడు అనుకోండి, దే డోంట్ వాంట్ ఎనీబడి టు కమ్ ఇన్ టు దట్ 1 lakh క్లబ్. అవతల వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళని అర్థించేలాగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళతోటి గోల్స్ షేర్ చేసుకోకూడదు. ఇలాంటి వ్యక్తులతోటి గోల్స్ షేర్ చేసుకోవడం వల్ల లాభం ఏముంది? దే విల్ ఆల్వేస్ నాగ్. ఇదిగో ఇప్పుడు
ఇప్పుడు నాతో డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదు, మా పేరెంట్స్ తో మాట్లాడారు. మా పేరెంట్స్ తో మాట్లాడితే మా నాన్నగారు ఏం పట్టించుకోరు, మా అమ్మగారు పట్టించుకున్నారు అని అనుకుందాం. ఏమంటది ఆ మైండ్ లో ఆ ఒక డౌట్, అరే అవును కదా, మా వాడు ఐఐటిలోనే సాధించలేదు, ఐఐటిలో ఇదిగో సంవత్సరానికి ఒక 8,000 సీట్లు ఉంటాయి, ఐఏఎస్ అవుతానంటాడు, ఐఏఎస్ లో 100లోనే కదా సీట్ ఉండేది, ఎలా సాధ్యం? ఎందుకు వెనకాల ఈ నెగిటివ్ పీపుల్ హ్యావ్ డాక్టర్డ్ హర్ మైండ్ సేయింగ్ దట్ నేను ఎందుకు సాధించలేనంటే అనే దాని గురించి వాళ్ళు అప్పటికి ఆ మైండ్ ని పొల్యూట్ చేసి ఉండాలి. సో వాట్ విల్ హ్యాపన్, దిస్ విల్ పుట్ అంటే ఇప్పుడు మా మదర్ నాతోటి ఏమీ అని ఉండకపోవచ్చు, కానీ తన బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. బాగా చదువుతున్నావా, అవునా, బాగా చదివావా, ఓకే మంచిది, ఎగ్జామ్ రాసావా, ఎగ్జామ్ రాశాను, సో ఎంత పర్సెంట్ వచ్చింది అంటే ఈ ఎగ్జామినేషన్ లో ఒక 100 మంది ఉన్నారు మీ కోచింగ్ సెంటర్ లో, నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది, నాకు 5th ర్యాంక్ వచ్చింది అని అన్నాను అనుకోండి, ఇక్కడే 5th ర్యాంక్ వస్తే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఇలాంటివి ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి ఇండియాలో? సో నీకు ఇక్కడే 5th ర్యాంక్ వస్తే ఇన్ని కోచింగ్ సెంటర్లలో పెట్టే దాంట్లో నీకు 100వ ర్యాంకో 120వ ర్యాంకో వస్తుంది. అంటే ఈ సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ మైండ్ డాక్టర్ చేశారు కదా. సో దెన్ షీ ఫైనల్లీ కమ్స్ టు ఏ కంక్లూజన్, ఈసారికి మీ వాడికి రాదు అనే కంక్లూజన్ లోకి తను వెళ్ళిపోతుంది. దీని మూలాన నన్ను పాజిటివ్ గా మోటివేట్ చేయవలసిన నా సొంత ఫ్యామిలీ మెంబరు వీళ్ళు ఎక్స్ప్రెస్ డౌట్, డైరెక్ట్ గా నాతో అనరు, అని నువ్వు ఐఏఎస్ చదవద్దు అనరు, నానా నీకు ఇప్పుడు రాకపోతే ఏం చేద్దామని అనుకుంటున్నావు, అసలు నేను ప్రయత్నించక ముందే దే ఆల్సో ఆర్ పొల్యూటింగ్ మై మైండ్ యాజ్ టు వాట్ షుడ్ బి ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఒకవేళ రాదు, ఇప్పుడు బాగా కష్టపడుతున్నాము, నాకు కష్టపడుతున్నా, బికాస్ షీ డస్ నాట్, ప్రేమ ఒకవైపు ప్రేమ, ఇంకోవైపు అనుమానము, ఇంకోవైపు భయము, వీళ్ళు తాలూకు పెట్టిన ఎవరితో అయితే గోల్స్ షేర్ చేసుకున్నామో వాళ్ళు పెట్టిన ఇబ్బంది, ఇవన్నీ కలగలిపి ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి? చదువుకోవలసిన, సరిగ్గా ప్రిపేర్ కావలసిన నా మీద. ఓకే, సో దీస్ నెగిటివ్ పీపుల్ విల్ డైరెక్ట్లీ కమ్ టు యాక్షన్. వాళ్ళు యాజ్ ఇఫ్ ఈ నెగిటివ్ పీపుల్ ని గురించి ఇంకొంచెం చెప్తా. సో వీళ్ళనేమి నేనేమి పట్టించుకోలేదు. ఓకే, నేను పట్టించుకోనప్పుడు ఏమవుతుంది, నేను ఈ ఎగ్జామినేషన్స్ స్టేజెస్ లో ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రిలిమ్స్ రాసేస్తాను. ప్రిలిమ్స్ రాసిన తర్వాత మా పేరెంట్స్ కంటే ఈ నెగిటివ్ పీపుల్ కి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఏమైంది రిజల్ట్ అనగానే, ఇదిగో రిజల్ట్ వచ్చింది చూసుకున్నారా అనేసి దే విల్ ఆస్క్. సో నాకు ఒక్కొక్కసారి వాళ్ళ మూలాన తెలుస్తూ ఉంటది ఏ రిజల్ట్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు డిక్లేర్ కాబోతుంది అనేసి. సో రిజల్ట్ నేను ప్రిలిమ్స్ పాస్ అయిపోయాను. ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన తర్వాత దే విల్ ఫస్ట్ కాల్, ఇదిగో రిజల్ట్ వచ్చింది చూసుకున్నారా అనేసి. దెన్ ఆబ్వియస్లీ నా చూసుకుని ఉంటాను, అప్పటికి పాస్ అయిపోయినాను అనేసి దెన్ పాస్ అయిపోయినారని చెప్తే అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదంటే, అదిగో నాకు తెలుసు శ్రీధర్ బాబు కళ్ళల్లో ఆ ఫైర్ కనపడింది, హీ విల్ అచీవ్
సమ్డే అనేసి నాకు తెలుసు అని అంటాను. కానీ మనసులో ఏముంటుంది? చెప్పాను కదా, సమ్ పీపుల్ విల్ గార్డ్. ఏది? ఈ క్లబ్ కి ₹1,00,000 క్లబ్ కి మేము రాకుండా ఉండాలి అనేసి, ఆర్ఎల్స్ ఈ హయ్యర్ ఉద్యోగాలు ఉండే క్లబ్ కి మేము రాకుండా ఉండాలి అనేసి పీపుల్ సమ్ టైమ్స్ విల్ గార్డ్. మనసులో అది ఉన్నా సరే, ఇదిగో నాకు తెలుసు శ్రీధర్ బాబు సాధిస్తాడని. దెన్ ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కూడా పాస్ అయిపోయాను అంటే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనేసి కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. దెన్ దే సెడ్, ఓ వాళ్ళ మనసులో ఏమున్నా సరే శ్రీధర్ బాబు మామూలుడు కాదు, చాలా చాలా గ్రేట్. ఇదిగో మన ఫ్యామిలీని, మీ ఫ్యామిలీని, మీ వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకుడిని కన్నావు అనేసి ఆవిడికి చెప్తారు. మా మదర్ ఏంటి అంటే, ది పీపుల్ ఆర్ ప్లయబుల్. ఆవిడ ఎటు పడితే అటు షీ మే టేక్ ఇట్. వాస్తవంగా అలా కాదు, కానీ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తాను. బికాజ్ అవతల వ్యక్తి మాట్లాడిన మాటలు మన మీద ఎంతో కొంత ప్రభావం చూపక మానవు. సో అంటే అవతల వ్యక్తి మోటివేట్ చేస్తే బాగా మోటివేట్ అయిపోవడం, డిమోటివేట్ చేస్తే దిగాలు పడిపోవడం మనందరికీ సహజమే. అయితే షీసేస్, ఇదిగో మా శ్రీధర్ బాబు, మాకు తెలుసు శ్రీధర్ బాబు వంశానికి వంశోద్ధారకుడు, మంచి పేరు నిలబడతాడు అనేసి అన్నప్పుడు షీ ఫెల్ట్ హ్యాపీ. అరే బాగా చేసావంట, వెరీ గుడ్ వెరీ గుడ్. అవతల ఏమైనా సరే షీ ఈజ్ ఆన్సరబుల్ టు దట్ గ్రూప్ కాబట్టి షీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ మోటివేటింగ్ మీ ఆల్సో. ఆ తర్వాత ఇంకో పరీక్ష, మెయిన్స్ అయిపోగానే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో నాకు, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన, ఇంటర్వ్యూలో ఐ కుడ్ నాట్ గెట్ ద ర్యాంక్. సో అగైన్ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చిందంట అనేసి వాళ్ళే చెప్తారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిందని వాళ్ళే చెప్తారు. మా మదర్ కంటే వాళ్ళు టెన్షన్ ఎక్కువ పడిపోతారు ఫర్ నోన్ రీజన్స్. నేను మళ్ళీ రిపీట్ చేయను ఎందుకు వాళ్ళు టెన్షన్ ఎందుకు పెడతారు అనేది. సో టెన్షన్ పడిపోయి ఫైనల్లీ దే కమ్ టు నో దట్ ఐ ఆమ్ నాట్ ఇన్ ద మెరిట్ లిస్ట్. నేను మెరిట్ లిస్ట్ లో నా పేరు లేదు, అంటే ఐఎమ్ నాట్ సెలెక్టెడ్. అప్పుడు ఏమైంది? మన మనస్థితి ఎలా ఉందో పట్టించుకోకుండా, అంటే నా మనస్థితి ఎలా ఉంది అంటే, నేను పరీక్ష రాసింది నేను, ఇన్ని సంవత్సరాలు కష్టపడింది నేను, తర్వాత ఇన్ని పరీక్షల్లో ఇన్ని స్టేజెస్ ఉంటే వాటన్నింటినీ దాటింది నేను. లాస్ట్ స్టేజ్ లో ఏమీ దాటలేక కుప్ప కూలిపోయాను. నా మనస్థితి ఎలా ఉంటుంది? చాలా దిగాలుగా, వేస్ట్ఫుల్ గా, అరే నేను ఇదంతా చాలా కష్టపడ్డాని అనే ఫీలింగ్ ఉంటుంది. సో దీనితో సంబంధం లేకుండా ఈ నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళు ఫస్ట్ కాన్వర్జేషన్ ఉంది చూసారా, పాయింట్ అవుట్ నెగిటివిటీస్. ఇదిగో మేం చెప్పామా ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు అని. దే విల్ ఫస్ట్ రిఫర్ టు, మధ్యలో 2 సార్లు మనల్ని వంశోద్ధారకుడు శ్రీధర్ బాబు బాగా చేస్తాడు మీకు వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు నాకు అర్థమైంది, ఫైర్, ఇవన్నీ మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోతారు, మనల్ని మర్చిపోయేలాగా చేస్తారు. అండ్ దే మేక్ అవర్ ఓన్ పేరెంట్స్ వెరీ వెరీ గిల్టీ. అరే మనం అనవసరంగా ఈ చాయిస్ తీసుకున్నామే అనే ఫీలింగ్ తెప్పిస్తారు. ఇదిగో మేము చెప్పామా ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు రావని. దే విల్ పాయింట్ అవుట్ రీజన్స్ వై వి కాంట్ అచీవ్. చెప్పామా అనవసరంగా. ఇప్పుడు చూడు, ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, మీ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, మీరంతా చక్కగా. అండ్ వాళ్ళతో చెప్పడం ఆగక దే విల్ అగైన్ కమ్ టు మీ అండ్ సే, ఇదిగో చూసా అనవసరంగా మీ పేరెంట్స్ ని నువ్వు
చాలా ఇబ్బంది పెట్టావు. ఈ పాటికి నువ్వు కాముగా అందరూ వెళ్ళే దారిలో ఎల్లుంటే ఈ పాటికి యుఎస్ లో నీకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయేది. కమ్మగా ది సేమ్ వర్డ్స్, కమ్మగా తిన్నది ఈ సరిగ్గా అరక్క మీరేం చేస్తున్నారు, నువ్వు మీ నాన్న ఏదంటే మీ నాన్న అది నువ్వు తానా అంటే తందానా అంటాడు ఆయన. అంత చాలా వేస్ట్ చేసావు. మీ అమ్మ నాన్నలు కూడా మోసం చేసావు, సంథింగ్ లైక్ దట్. ఆల్ ఆఫ్ దిస్ నేను నెగిటివ్ పీపుల్ తోటి మన గోల్స్ ఎందుకు షేర్ చేసుకోకూడదు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దో ఇట్ ఈస్ వెరీ వెరీ ప్యూర్లీ పర్సనల్. నాకు అదేమి ఎఫెక్ట్ చేయలేదు, కానీ హౌ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ మై పేరెంట్స్, వాళ్ళ మనస్థితి, వాళ్ళు ఏమనుకుంటారు అంటే అవతల వ్యక్తులతోటి మనము మన గోల్స్ ఎప్పుడు షేర్ చేసుకోవాలి, ఎప్పుడు షేర్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో నేను మీకు చెప్తా ఉన్నాను. ఓకే, సో ఈ పాటికి మాకు ఈ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చే స్థితి నుంచి నువ్వు ఇంకా ఖర్చు పెట్టిస్తున్నావు అనేసి దేర్ ఆర్ పీపుల్ టు బ్లేమ్ మీ పర్సనల్లీ. అఫ్ కోర్స్ నాకు అది పాజిటివ్ గా రీఇన్ఫోర్స్మెంట్ చేసుకున్నాను బై వర్చ్యూ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ ద అన్కండిషనల్ సపోర్ట్ ఆఫ్ మై పేరెంట్స్. సో దీని మూలన ఎవరైనా హతాశులైపోతారు. అరే మొత్తం కుప్పకూలిపోయినప్పుడు నేను చెప్పాను చూసారా, ఒక స్టేజ్ దాకా వెళ్ళిన తర్వాత మన మనస్థితి ఎలా ఉంటది, ఆ మనస్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ పీపుల్ మనకి నెగిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటే ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. సో దిస్ టైం దేసే ఇంటర్వ్యూలో డబ్బులు ఇవ్వాలంట, నువ్వు మీ నాన్న మడిగట్టుకుని కూర్చుంటారు. ఏమని? మీరు సత్యవంతులు, ధర్మాత్ములు, నీతిమంతులు అనేసి. నేను మొత్తుకున్నాను ఇవి మనకి పడవు అనేసి. బట్ యూ పీపుల్ డు నాట్ లిసన్. సో ఇవి దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఓన్లీ దిస్ పార్ట్. ఓకే, సో ఆ తర్వాత దాన్ని ఎలా కౌంటర్ చేశాను అనేది నా స్టోరీలో అంతకు ముందు కూడా చెప్పాను. వై నెగిటివ్ పీపుల్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ ఇన్ అవర్ గోల్స్. ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనల్ని ప్రభావితం చేయకూడదు, ఒకవేళ వాళ్ళు నెగిటివ్ పీపుల్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ నెగిటివ్ పీపుల్, వాళ్ళు నెగిటివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు మనకి మధ్యలో పాజిటివ్ గా మాట్లాడినా సరే, నెగిటివ్ గా మాట్లాడినా సరే మనం వాటిని డిస్కౌంట్ చేసేయాలి, వాటిని తీసేసేయాలి. అవి మనల్ని మన డెసిషన్ మేకింగ్ లో మనల్ని ప్రభావితం చేయకూడదు. మనకి తెలియక తప్పు జారిపోయి బహుశా ఒకానొక సందర్భంలో నెగిటివ్ పీపుల్ తో మనకి గోల్ ని డిస్కస్ చేసినా వాళ్ళు ఇచ్చే మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవసరం లేదు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అస్సలు అవసరం లేదు. కానీ ఈ ఫీడ్బ్యాక్ ని మన మైండ్ పట్టించుకుంది అని అనుకోండి, we will be away from our goals. We will be driven away from our goals. ఆ తర్వాత నాకు సబ్సిక్వెంట్లీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎస్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళే అగైన్ దే హ్యావ్ ది గట్స్ టు సే, నేను ఆ రోజు నిన్ను మీ తల్లిదండ్రుల డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు అన్నప్పుడు కూడా నీ కళ్ళల్లో ఆ ఫైర్ చూశాను, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఏదో రోజున సాధిస్తావని అని అన్నవాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ ఐ గాట్ ఇంటూ ఐఏఎస్, ఇదిగో నిజంగా
మీ వంశం పేరు నిలబెట్టావురా, అసలు ఇక తరతరాలకి తరగని ఇది తీసుకొచ్చావు. నేను కావాలని నిన్ను అన్నాను, నీలో ఆ ఫైల్ రగిల్చాలని అన్నాను అనే వాళ్ళు కూడా ఉంటారు. దెర్ ఆర్ పీపుల్. సో వాళ్ళ నెగిటివిటీ మనకొద్దు, పాజిటివిటీ మనకొద్దు. కాకపోతే హూమ్ షుడ్ యూ డిస్కస్ యువర్ గోల్స్ విత్ అంటే నిన్న మనం కొంచెం చెప్పుకున్నాం, ఎవరితో మనం గోల్స్ డిస్కస్ చేయాలి అంటే దోస్ పీపుల్ హూ విల్ బి డిలైటెడ్. నువ్వు సాధిస్తే వాళ్ళు సాధించినంత ఎక్కువ సంతోషపడే వాళ్ళతోటి మీ గోల్స్ షేర్ చేసుకోవాలి. వాళ్ళు నిజంగా 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 అంటే వాస్తవంగా దోస్ పీపుల్ హూ విల్ బి సెలబ్రేటింగ్ యువర్ సక్సెస్, వాళ్ళతో మీ గోల్స్ డిస్కస్ చేసుకోవాలి. నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను చూసారా, మీ డ్రీమ్స్ కలలు ఎంత ఎక్కువ మందితో పంచుకోవాలి అని అంటే, ఎంత ఎక్కువ మందితో శ్రేయోభిలాషులు ఉంటే మీరు అప్పుడు మీరు ఎక్కువ మంది శ్రేయోభిలాషుల్ని సంపాదించుకున్నప్పుడు ఎక్కువ మంది మీ గురించి డిలైటెడ్ గా ఉంటారు. డిలైటెడ్. కొంతమంది వాళ్ళ శక్తినంతా ఇస్తారు మీరు గోల్ సాధించేందుకు. దే వాంట్ టు హెల్ప్ యూ ఇన్ సమ్ వే. ఉడతా సహాయం అయినా సరే వాళ్ళని సంపాదించుకోండి. అది కూడా మీ మాట ద్వారానే సాధ్యమవుతుంది, మీ బిహేవియర్ ద్వారా సాధ్యమవుతుంది. దే విల్ బి టోటల్లీ సపోర్టివ్. దే విల్ బి టోటల్లీ సపోర్టివ్. అలాంటి వాళ్ళతోటి మీ గోల్, వాళ్ళు టోటల్లీ సపోర్టివ్ అంటే వాళ్ళకి ఎక్కువ రాకపోవచ్చు, వాళ్ళు ఏ 10వ తరగతిలోనో 8వ తరగతిలోనో లేకపోతే 2వ తరగతిలోనో వాళ్ళ చదువు ఆపేసి ఉంటారు, కానీ వాంటెడ్ టు హెల్ప్ యూ ఇన్ అచీవింగ్ యువర్ గోల్. దే విల్. అసలు అలా ఉంటారా అంటే ఎస్, చాలా మంది ఉంటారు, మనం చూడట్లేదు. అంటే మన మనస్థితి వాళ్ళంత మందిని చూడనివ్వడం లేదంతే. నేను చూడగలుగుతున్నాను. ఇదిగో నేను ఏదైనా సాధిస్తే నిజంగా సంబరపడే వాళ్ళు ఉన్నారా అని అంటే చాలా మంది ఉన్నారు. అంతదాకా ఎందుకు, నేను ఏదైనా సాధించాను అని అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న 250 మంది మీరు సంబరపడరా? చూడండి ఎంతమంది. దేర్ వాజ్ సమ్ క్వశ్చన్, అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా అని అంటే ఎస్, దేర్ ఆర్ పీపుల్. దేర్ ఆర్ పీపుల్. లక్కీలీ నేను అనుకుంటాను, అట్లీస్ట్ ఫర్ మీ, అవతల వాళ్ళ మనస్థితి ఎలా ఉన్నా సరే నేను అవతల వాళ్ళు సంబరపడతారు అని అనుకుంటాను కాబట్టి నేను గోల్ షేర్ చేసుకుంటాను. అండ్ ఇందాక చెప్పాను చూసారా, నెగిటివ్ పీపుల్ ని, వాళ్ళు ఒకవేళ వాళ్ళు అలా ఉంటే గనక వాళ్ళది నాకు తాకదు. ఏమిని? వాళ్ళ నెగిటివిటీ తాకదు, వాళ్ళు పాజిటివ్ గా నన్ను రీఫర్బిష్ చేసినా తెలీదు, నెగిటివ్ గా, బికాస్ ఐ ఫీల్ దట్ దే ఆర్ ఆల్ పాజిటివ్. దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అని అంటే మనకి ఇప్పుడు టాపిక్ టైం వేస్ట్. కానీ బట్ ఎవరితో గోల్ షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ఇట్ ఈస్ టు దోస్ పీపుల్ హూ షల్ పాజిటివ్లీ హెల్ప్ యూ అండ్ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ టు రెండర్ అడ్వైస్. ఎవరైతే మనకి ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేసి నేను మా నాయనమ్మనో లేకపోతే మా అమ్మమ్మనో తాతయ్యనో అడిగాను అనుకోండి, వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని అడిగాను అనుకోండి, వాళ్ళు చూసిన ప్రపంచంలో వాళ్ళు ఏదో చెప్తారు. నేను గుడ్డిగా వాళ్ళని నమ్మేసేనా? చాలా మంది చాలా చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్, చాలా 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 సక్సెస్ సాధించి ఉంటారు, కానీ ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఎవరి సలహాలు తీసుకుంటారు అని అంటే దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎట్ ఆల్ క్వాలిఫైడ్ ఎనఫ్.
నాట్ ఎట్ ఆల్ క్వాలిఫైడ్ ఎనఫ్. ఏమి తెలియకుండా ఇదిగో గవ్వలేస్తే ఇదిగో గవ్వలు 3 పడితే వీళ్ళని 4 పడితే వీళ్ళని అని చూస్ చేసుకుని పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా చూశాను నేను. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. పీపుల్ డు నాట్ అండర్స్టాండ్. సో ఎవరు ఇంటెలిజెంట్ గా మీకు సలహాలు ఇవ్వగలరో వాళ్ళతో మాత్రమే మీరు సలహాల కోసం వెళ్ళండి. ఎవరితో పడితే వాళ్ళతోటి మీ గోల్స్ షేర్ చేసుకోవద్దు. మీరు గోల్స్ షేర్ చేసుకునే ముందు, మీ డ్రీమ్స్ షేర్ చేసుకునే ముందు యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ దట్ ఆర్మీ. మీ శ్రేయోభిలాషుల ఆర్మీ లాగా ఉండాలి. ఎవరిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు సంతోషంగా, వాళ్ళు డిలైట్ అయ్యి, వాళ్ళే గోల్ సాధించినంత సంబరపడిపోతారో వాళ్ళని అడిగినా పర్వాలేదు, కానీ వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళని సలహాలు అడగొద్దు. ఓకేనా అండి? క్లియర్? ఓకే, మనకి 6:17 అయింది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు స్టాప్ హియర్. ఓకే, మన గోల్స్ మన ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎవరితో అయినా షేర్ చేసుకుంటే మన అకౌంటబిలిటీ పెరుగుతుంది అని అనిపించినప్పుడు వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఫ్రెండో లేకపోతే మన టీమ్మేటో తోటి చెప్పచ్చు, ఇదిగో నేను ఈ రోజు నుంచి జిమ్కి వస్తాను. సింపుల్ గోల్స్. ఈ రోజు నుంచి జిమ్కి వస్తాను అని చెప్పాను కాబట్టి నాకు ఈ రోజు కొంచెం బద్ధకం వేసిన జిమ్కి వెళ్తాను. ఈ రోజు నుంచి నేను నా వైఫ్ కి గనక చెప్తే ఈ రోజు నుంచి నేను టీ కాఫీ మానేస్తున్నాను అనేసి నా వైఫ్ కి చెప్పాను అని అనుకోండి. లేకపోతే మా ఇంట్లో పనిచేసే కుక్కి చెప్పాను అని అనుకోండి. ఈ రోజు నుంచి టీ కాఫీ మానేస్తున్నాను అనేసి మా కుక్కి లేకపోతే నా వైఫ్ కి చెప్పాను. దీని మూలన ఏంటంటే నాకు మామూలుగా టీ తాగాలనిపించిన టైంలో నేను మళ్ళీ వాళ్ళని అడగాలిగా. సో దేర్ వర్డ్స్ విల్ బికమ్ అకౌంటబుల్. వినిపించిందా అండి? వినిపించలేదా? దేర్ వాస్ ఎక్కడ సో ఎక్కడ వరకు విన్నారు సురేంద్ర గారు? అకౌంటబుల్ అని చెప్తున్నారు సార్. వర్డ్స్ అకౌంటబిలిటీ అంటే నా మాటల మీద నాకు నమ్మకం ఉంది, నేను తప్పు చెప్పకూడదు అనేసి ప్రతి వాళ్ళకి ఉంటది. నేను మాట్లాడిన మాటను నిర్వర్తిస్తాను అనేసి ఆ భరోసా ప్రతి వాళ్ళలో కల్పించాలి అనేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది. సో అక్కడ ఈ చిన్న చిన్న గోల్స్ ని చెప్పొచ్చు. నేను ఈ రోజు నుంచి, అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు, నేను ఈ రోజు నుంచి రైస్ మానేస్తాను. సే ఇట్ అవుట్. వర్డ్స్ చెప్పండి. వేర్ యువర్ అకౌంటబిలిటీ విల్ బి ఫిక్స్డ్. సో దిస్ ఈజ్ వాట్. దీని మూలన మనకి పాజిటివ్ గా హెల్ప్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ మన ఎన్నో హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. Thank you, sir. 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 Thank you, sir.